హైదరాబాద్ లో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రహదారులపై సర్కార్ ఫోకస్ పెట్టింది. రహదారుల మరమ్మతులు చేపట్టింది. భారీ వర్షాలకు రోడ్లు గుంతలమయమయ్యాయి. దాదాపు 20,000 గుంతలు పడినట్లుగా గుర్తించారు. దీంతో వాటిని రిపేర్ చేయాలని నిర్ణయించారు. వాటన్నిటిని పూడుస్తూ ఉన్నారు. హైదరాబాద్ లో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రహదారులపై సర్కార్ ఫోకస్ పెట్టింది. రహదారుల మరమ్మతులు చేపట్టింది. భారీగా వర్షాలకు రోడ్లు గుంతలమయమయ్యాయి. దాదాపుగా 20,000 గుంతలు పడినట్లుగా గుర్తించారు. దీంతో ఇటీవల వర్షాలతో రహదారులు గుంతలమయంగా మారాయి. దీంతో వాటిని రిపేర్ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. వాటన్నిటిని పూడుస్తూ ఉన్నారు. ఇటీవలగా కురిసినటువంటి భారీ వర్షాలతో హైదరాబాద్ లో రహదారులు దెబ్బతిన్నాయి. రహదారులపై సర్కార్ ఫోకస్ పెట్టింది. రహదారుల మరమ్మతులు చేపట్టింది. ఇటీవల వర్షాలతో రహదారులు గుంతలమయంగా మారాయి. ఈ నేపథ్యంలో దీనిపైన ఫోకస్ చేసింది సర్కార్. భారీ వర్షాలకు రోడ్లన్నీ కూడా గుంతలమయంగా మారాయి. దాదాపుగా 20,000 గుంతలు పడినట్లుగా గుర్తించారు. దీంతో వాటిని రిపేర్ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. వాటన్నింటినీ పూడుస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో వరుసగా పడ్డటువంటి వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. అవి గల్లీ రోడ్లతో పాటు ప్రధానమైనటువంటి రోడ్లు కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు లక్డీకాపూల్ బస్టాండ్ సమీపంలో ఉన్నాం. లక్డీకాపూల్ నుంచి ఇటు మేదీపట్నం అదేవిధంగా ఖైరతాబాద్ వెళ్ళేటువంటి ఈ జంక్షన్ మనం చూడొచ్చు. మొత్తం కూడా రోడ్డు ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ గతంలో ఒక నాలా వర్క్ కోసం ఈ రోడ్డు తవ్వారు. ఆ తర్వాత ఇప్పటికీ 5-6 సార్లు దీనిని రిపేర్ చేసినా కూడా అది కంప్లీట్ కానటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఈ రోడ్లన్నింటినీ కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగం అధికారులు వాటన్నింటినీ క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి పాట్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో తార్ వేసిన తర్వాత ప్రత్యేకంగా బేబీ అంతా కూడా అణిగిపోయేట్టుగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రధానంగా ఇలాంటి దగ్గర వర్క్ చేసేటప్పుడు పూర్తిగా అక్కడ ఉండేటువంటి మట్టిని వాటన్నింటినీ తొలగించిన తర్వాతనే అది వేస్తే బాగుంటుంది. కానీ గతంలో ఇక్కడ వేసినటువంటి ఈ రోడ్లో ఒక 10-15 రోజుల క్రితం దీనిని రిపేర్ చేశారు. కానీ మళ్ళీ అదేవిధంగా మారిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి ప్రధాన రోడ్లతో పాటు వివిధ ప్రాంతాల్లో రోడ్ల గుంతలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే అనేక ప్రాంతాల్లో ఇప్పటికే వేల సంఖ్యలో ఉండేటువంటి రోడ్లను గుర్తించడం జరిగింది. ఆ తర్వాత వాటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఫిల్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇదే విధంగా గ్రేటర్ పరిధిలో దాదాపు 30 సర్కిళ్లలో 15,000 నుంచి 20,000 వరకు గుంతలు ఉన్నట్టుగా గుర్తించినటువంటి అధికారులు వాటన్నింటినీ కూడా క్లియర్ చేయాలి, ఇమ్మీడియట్లీగా వాటన్నింటినీ పూడ్చివేయాలని నిర్ణయించడంతో వాటన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో ఇంజనీరింగ్ సిబ్బంది పరిశీలించి ఎక్కడెక్కడ పాడైనటువంటి రోడ్లు ఉన్నాయి వాటిని ఏ విధంగా క్లియర్ చేయాలి అనేటువంటి అంశాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే అనేక ప్రాంతాల్లో ఈ విధంగా ప్రధానమైనటువంటి రోడ్ల వద్ద ఏర్పాటైనటువంటి గుంతలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి నగరంలోని వివిధ ప్రాంతాల్లో మనం చూడొచ్చు. అయితే ఈ గుంతల కారణంగా వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. కాబట్టి వీలైనంత వేగంగా వీటన్నింటినీ కూడా కంప్లీట్ చేయడం కోసం జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ టీం పనిచేస్తున్నటువంటి పరిస్థితి జిహెచ్ఎంసీ పరిధిలో మనం చూడొచ్చు. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు 10 టీవీ హైదరాబాద్.